హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ నగర పోలీస్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యాత్ర నిర్వహణపై నగర పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో వివిధ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన శ్రీరామనవమి శోభాయాత్రను ప్రజలందరి సపోర్ట్తో సక్సెస్ చేశామని, శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను కూడా శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3000 మంది పోలీస్ సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్ ఫోర్స్ బృందాలను కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు తెలిపారు. యాత్ర నిర్వహణలో వాలంటీర్లకు తగిన శిక్షణ ఇవ్వాలని, రోప్ పార్టీ సభ్యుల్ని ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. యాత్ర నిర్ణీత మార్గాల్లోనే సాగేలా చూడాలని, కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ సూచించారు. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జ్ల దగ్గర విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సిపి సజ్జనార్ సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు ముందస్తుగా మళ్లింపులు చేపడతామని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశం అనంతరం సిపి సజ్జనార్ గౌలిగూడ రామ మందిరం దగ్గర నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు ఉన్న 12 కిలోమీటర్ల యాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హనుమాన్ విజయ యాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా సహకరించాలని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఈసారి కూడా ఈ ఒక్క సెలబ్రేషన్స్ కూడా బాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 168 ప్రొసెషన్స్ ఉంటున్నాం. చాలా చోటు కూడా ఇండివిజువల్ సెలబ్రేషన్స్ ఉంటున్నాం. చాలా టెంపుల్స్ కూడా సెలబ్రేషన్స్ ఉంటున్నాం. అందరూ జోనల్ ఆఫీసర్స్కి, మన టీమ్స్ అందరూ కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ ప్రొసెషన్స్కి కూడా మనం జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్స్ కూడా లాస్ట్ టైం ఎట్లా సహకరించారు, ఈసారి కూడా అట్లానే సహకరించన్నారు. మొన్న కూడా బాగా సహకరించారు. సో ఆ వ్యవస్థ కూడా మనం చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి ఆల్మోస్ట్ 3000 సిబ్బందిని ప్రత్యేకంగా ఈ యొక్క ప్రొసెషన్స్ కోసము పెట్టడం జరిగింది. దాన్ని మనము అట్లానే కొన్ని స్పెషల్ టీమ్స్, కొన్ని మన టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.